మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దానికోసం నియోజకవర్గంలోని ప్రజలంతా కుల మత భేదాలు పక్కన పెట్టి కలిసి రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని లోకేష్ ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి 15 లక్షల విలువైన గ్రానైట్ ఇచ్చిన లోకేష్ ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. 10 నెలల్లోనే చర్చిని నిర్మించారని హర్షం వ్యక్తం చేశారు. దేవుడు పరీక్షలు పెడతాడని, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయనే ఇస్తారని లోకేష్ తెలిపారు. దేవుడు మనకి పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్ష చేసే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నాం. కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. మనకి పరీక్ష పెట్టారు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనం సంకల్పం. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయ్యా. కానీ నేను భయపడలా. 2వ రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలరు. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒకటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి.